హాయ్, దిస్ ఈజ్ పద్మ, రష్మి బ్యూటీ పార్లర్. ఇవాళ ఒక మంచి ఫేస్ ప్యాక్ గురించి మాట్లాడుకుందాం. అది కూడా మనకి ఇక్కడ వచ్చే ఫోల్డింగ్స్ కోసం పనికొచ్చేది, తర్వాత ఫోర్ హెడ్ మీద వచ్చే ఫోల్డింగ్స్కి పనికొచ్చేది అనమాట. ఈ రెండు ప్లేస్లు కూడా మనకి ఎట్లా అనంటే ఒకలాంటి ఇదంతా కూడా ఈ మనకి లిప్స్ ఇదంతా కూడా దగ్గరకు వచ్చేసినట్టు అనిపిస్తాయి. ఈ ఏరియాలో ఫోల్డింగ్స్ వచ్చేస్తే మనం మాట్లాడుతుంటే కూడా ఫ్రీగా అనిపించదు. సో వీటి కోసం ఒక బెస్ట్ హోమ్ రెమెడీ చూద్దాం. అది కూడా అవకాడోతో. అవకాడో ఫేస్ ప్యాక్ చేసుకోవచ్చా అంటే ఎస్, 100% చేసుకోవచ్చు. ఇది ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకోండి అవకాడో పేస్ట్. తర్వాత దాంట్లోకి హనీ ఒక 1 టేబుల్ స్పూన్, ఒక 1 టేబుల్ స్పూన్ రిఫైండ్ ఆయిల్. మీకు ఇంట్లో కుకింగ్కి వాడతారు కదా, ఒక 1 టేబుల్ స్పూన్ అది తీసుకోండి. మీరు ఒకవేళ ఎగ్తో ఇబ్బంది లేదనుకుంటే హనీ ప్లేస్లో ఎగ్ యాడ్ చేసుకోండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ మీకు ఎంత సూపర్గా పనిచేస్తాయి అంటే చాలా బాగా రిజల్ట్ ఇస్తుంది. సో వీక్లీ వన్స్ చేయండి ఇది. ఈ ఫోల్డింగ్స్ చాలా ఇబ్బందిగానే ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేసుకోండి ఒకవేళ మీకు ఉంటే గనక. సో ఈ ఫేస్ ప్యాక్ కంటిన్యూ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే మనకు ఫోర్ హెడ్ మీద చాలా మందికి ఫోల్డింగ్స్ ఉంటాయి కదా, అది మనం మాట్లాడే దాన్ని బట్టి కూడా ఎక్కువ వస్తాయేమో అనిపిస్తుంది. ఏదన్నా కొద్దిగా ఐటమ్ చూసినా, మనల్ని ఎవరన్నా ఎదురుగా ఉన్న వాళ్ళు మాట్లాడించినా కూడా వెంటనే క్వశ్చన్ చేస్తాం అనమాట. ఇలా ఇలా ఫోల్డింగ్ చేసేస్తాం ఐబ్రోస్, లేదా ఇలా పైకి లేపి చూస్తూ ఉంటాం. ఈ అలవాటు ఎక్కువ చాలా మందికి ఉంటుంది. ఒకవేళ అట్లాంటి అలవాటు ఉంటే కనుక మీరు మానేసుకోండి. అబ్జర్వ్ చేసుకోండి మీరు అలా చేస్తున్నారేమో అని. ఒకవేళ అట్లా ఉంటే కనుక మానేసుకోండి. ఈ ఫేస్ ప్యాక్ని కంటిన్యూ చేసుకోండి. ఓకేనా? ఇన్ని హోమ్ రెమెడీస్ చెప్పుకుంటున్నాము, ఇవన్నీ చేయగలమా, అవసరమా అని అనిపిస్తుండొచ్చు కొంతమందికి. కానీ ఇన్ని హోమ్ రెమెడీస్లో ఎంతో కొంతమందికి కొన్ని పనికొస్తాయి అనే నా అభిప్రాయము. ఎందుకనంటే ఈ న్యాచురల్ రెమెడీస్తో చేసుకుంటే ఏంటంటే మనకు ఏం సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. చాలా న్యాచురల్ పద్ధతిలో ఉంటాయి కాబట్టి మనం ఎన్నిసార్లన్నా వాడుకోవచ్చు అనమాట. ఇబ్బందులు ఏముండవు దీంతో. ఓకేనా? థ్యాంక్ యూ.